హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు గ్రనోలా మిక్స్ మనము ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో రెసిపీని అయితే చూద్దామండి. చాలా హెల్దీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేదా మనకి స్నాక్స్ టైంలో కానీ తినొచ్చు. పిల్లల కాడ నుంచి అలాగే పెద్దవాళ్ళ వరకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా చాలా హెల్దీగా దీన్ని అయితే తీసుకోవచ్చండి. చాలా ఎనర్జీగా ఉంటుంది. అలాగే మనకి ప్రోటీన్ అలాగే ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఈ రెసిపీని అయితే ఇప్పుడు చూసేద్దాము. ఫస్ట్ దానికోసం మనం థిక్‌గా ఉండే ప్యాన్ అయితే తీసుకోవాలండి. ఐరన్ కడాయి గాని ఉంటే అదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ 1 కప్ రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, అవైతే తీసుకోవాలండి. నార్మల్ ఓట్స్ కంటే మనకి రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది రెసిపీ అనేది. సో దీన్ని మొత్తం మనం ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలా, లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. అండ్ మనకి ఈ ఓట్స్ అనేవి చాలా విధాలుగా యూజ్ అవుతాయండి. దీంట్లో చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకి హెయిర్ ఫాల్ ఏమన్నా ఉంటే అది కూడా మనకి ప్రివెంట్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సో చాలా మనకి యూజెస్ అయితే దీనివల్ల ఉంటాయి. సో మనకి అప్పుడప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్గా అలాగా కూడా తీసుకున్నా కానీ మనకి ఈ ఓట్స్ అనేది చాలా మంచిదండి. డైలీ రొటీన్లో మనమైతే ఓట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకి ఉంటాయి. నెక్స్ట్ ఇవైతే వాటర్ మిలన్ సీడ్స్ అండి. ఇవి కూడా మనకి చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. హార్ట్ హెల్త్కి కానీ, స్ట్రెంథనింగ్ కానీ, ఇమ్యూనిటీకి కానీ, అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిదన్నమాట. ఈ నట్స్ అనేవి మనం డైలీ ఇంక్లూడ్ చేసుకోవాలండి హెల్త్లో. సో దీన్ని ఇలానే మనం కలుపుతూ ఉంటే కొంచెం క్రిస్పీగా మనకి తయారవుతాయి కదా, అప్పటిదాకా మనం ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇవైతే నువ్వులండి, తెల్ల నువ్వులు. ఈ నువ్వులు పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ బోన్ స్ట్రెంత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. చాలా మంచిదన్నమాట. ఇమ్యూనిటీ కూడా చాలా బూస్ట్ అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ తగ్గడానికి కూడాను మనకి చాలా యూజ్ అవుతుంది. డయాబెటీస్ కంట్రోల్ అవ్వడానికి కానీ, వెయిట్ లాస్కి కానీ మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఏమన్నా తాలింపులు చేసుకుంటాం కదండి డైలీ, ఆ తాలింపుల్లో కూడాను నువ్వులు పొడి చేసుకొని ఒక స్పూన్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా మంచిదన్నమాట. మనం నార్మల్గా నువ్వులు లేదంటే నువ్వు లడ్లు అలాంటి చేసి పెట్టినా కానీ అందరూ తినలేరు కదా. ఇవైతే మనం ఫ్రైస్లో వేసేసాము అంటే వేసినట్టు కూడా తెలియదు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకైతే దాంట్లో ఉండే వాటితో మనకు బెనిఫిట్స్ కూడా వస్తాయి. సో ఇది కూడా రోస్ట్ అయిన తర్వాత ఇదైతే నెయ్యి అండి. నెయ్యి 2 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఈ నెయ్యిని కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలన్నమాట. నెక్స్ట్ దాంట్లోనే మనమైతే డ్రై ఫ్రూట్స్ అండి, వాల్నట్స్, పిస్తా, బాదం, కాజు ఇవన్నీ కూడా ముందుగా నేను ఫ్రై చేశానండి. నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇలాంటి కట్ చేసి ఫ్రై చేయకుండా కూడా వేయొచ్చు, కానీ మనకి సరిగా రోస్ట్ అవ్వవు అనమాట. సో దానికని నేను ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసి పెట్టాను. ఆ తర్వాత లాస్ట్లో అయితే ఇవి యాడ్ చేశాను అనమాట. వీటిని కూడా మనం ఇలానే కొంచెం కలుపుతూ ఉండాలా, ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకు అంటే మనకి ఆల్రెడీ అవి ఫ్రై అయిపోయాయి కాబట్టి. సో కొంచెం జస్ట్ ఇలాగా కలిపిన తర్వాత మనం దీంట్లోనే పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, అంటే గుమ్మడి విత్తనాలు, వీటిని కూడా రోస్ట్ చేసి ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట మనకి. అలాగే వీటన్నిటిని కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 1 కప్ ఓట్స్ తీసుకున్నాము అంటే 1 కప్పు పూర్తిగా ఈ నట్స్ అన్నీ ఉండేలా చూసుకుంటే మనకైతే పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయండి. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా అయితే బాగా కొంచెం రోస్ట్ అయిపోవాలి. ఆ తర్వాత మనము దీంట్లో బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లాన్ని కూడా పౌడర్గా చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే బెల్లం పౌడర్ మనకు అవైలబుల్ ఉంటుంది కదా ఇలాగా. దీన్ని ఇలాగా ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు అండి. లేదు మీకు ఇంకా కొంచెం స్వీట్నెస్ కావాలి అంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. దీన్ని మొత్తం ఇలాగా కొంచెం సేపు ఫ్రై చేయాలండి. ఆ బెల్లం అనేది మనకి కరిగి ఆ తర్వాత వాటన్నిటికి కూడా పట్టేస్తుందండి. అప్పుడు మనకి క్రంచీగా తయారవుతుంది. క్రంచీగా తయారయ్యేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లేదు అంటే మనకి మాడిపోతుంది అనమాట. లోపల సరిగా వేగవు, మాడిపోతాయి. మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. నేను దీన్ని ఎలాగ ట్రై చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నేనైతే పిల్లలకి, మాకు 2 పిల్లలకి ఉన్నారండి. ఆ 2 పిల్లలు కూడాను అస్సలు మనకి నట్స్ అయితే అస్సలు తినరండి. బాదం కానీ కాజు కానీ నానబెట్టి ఇచ్చినా కానీ నోట్లో వేసుకొని ఊసేస్తారనమాట. అట్లా ఉంటుంది పిల్లలు. కానీ ఈ డేస్లో అయితే ఖచ్చితంగా మనకి నట్స్ అనేది పిల్లలకి అలవాటు చేయాలి కదా. నెక్స్ట్ నేను పౌడర్ చేసి దాన్ని పెట్టడానికి ట్రై చేశానండి. ఆ పౌడర్ కూడా నార్మల్గానే మనకి డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది ఒకలా ఉంటుందన్నమాట.
సో అది కూడా తినేవాళ్ళు కాదు. సో ఇంక ఇలాగ ఈ రెసిపీ ట్రై చేసి పెట్టాను. అప్పటి నుంచి వాళ్ళు తినడం స్టార్ట్ చేశారండి. సో రోజు కాకపోయినా డే బై డే లేదా 2 డేస్కి ఒకసారి పెడుతూ ఉంటే చాలా బాగా తినేవాళ్ళు. అప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశానండి. ఎప్పుడు కూడాను చేసి పెడుతూ ఉంటాను. నెక్స్ట్ ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇలాగ ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. దీంట్లోనే బెర్రీస్ ఉంటాయి కదా, ఏ బెర్రీస్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ద్రాక్ష కానీ, బ్లాక్ ద్రాక్ష, అలాగే క్యాన్బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ అన్నీ కూడా డ్రైడ్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకొని ఇలాగ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ నట్స్తో పాటు అది తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. ఒక ఎయిర్ టైట్ డబ్బాలో కానీ వేసేసుకుంటే మనకి 1 మంత్ వరకు కూడా మనకి చాలా ఫ్రెష్గా బాగుంటుంది అనమాట. తినడానికి మనకి తినేటప్పుడు కూడా క్రిస్పీగా మిక్చర్ తింటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా చెప్పండి. అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగా ఇంట్లో అయితే మీ పిల్లలకి లేదా మీరు కూడాను టిఫిన్గా కానీ అంటే బ్రేక్ఫాస్ట్గా కానీ మార్నింగ్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. లేదు అంటే స్నాక్స్ కూడా తీసుకోవచ్చు. ఒక హెల్దీ స్నాక్ అనమాట అని చెప్పొచ్చు అనమాట. మనం ఈ డేస్లో ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తినలేము కదా, అలాంటప్పుడు ఇలాంటిది ఒక గుప్పిడి కానీ తిని వెళ్ళాము అంటే మనకి న్యూట్రిషన్స్ అన్నీ వస్తాయి. అలాగే మనకి ఆకలి కూడా తగ్గుతుంది. ఎందుకు అంటే ఇవంతా నట్స్ కాబట్టి. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.